అంటే తెలంగాణలో ఏ రకంగా అయితే 6 గ్యారంటీలు అమలు చేశారో, అదే రకంగా గూడా బీహార్‌లో గూడా అదే గ్యారంటీలు అమలు చేస్తున్నారన్నది గూడా ఒకవైపు చర్చ నడుస్తా ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణలో ఏది అమలైనయి ఆ బస్సు ట్రావెల్ ఇచ్చారు. దానిది ఒక వివాదాస్పదమే ఉంది. ఎందుకంటే అందరికి ఇస్తున్నారు. అసలు పనిచేసే వాళ్ళు లేకుండా పోతున్నారు. అసలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు అనేది ఒక వివాదం ఉంది. అదేవిధంగా ఆర్టీసీ భారం అంతా ప్రభుత్వం మోస్తా ఉన్నది. దానికి ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్లకు కన్సెషన్ ఇవ్వాలి. ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్లకు మాఫీ చేయాలి. కానీ యూనివర్సల్ గా మొత్తం సగం జనాభాకు ఫ్రీగానే ట్రావెల్ ఇస్తామని చెప్పేటువంటి పద్ధతి జనం యాక్సెప్ట్ చేయలేదు. రెండవది సిలిండర్లు. సిలిండర్ అంటే 500 రూపాయలకి ఇస్తున్నది అమలు చేస్తున్నారు. కానీ మధ్యాహ్నం కొత్తగా చేసుకునే వాళ్ళని ఇంత మళ్ళా మొదలు పెట్టలేదు. ఏదో కొంతమందికి ఇచ్చారు, తర్వాత దాన్ని ఆపేసిరు, అయిపోయింది అంటున్నారు. ఈ ఎలక్ట్రిసిటీ కూడా అంతే, 200 యూనిట్లు ఇస్తున్నారు. కొన్ని గ్రామాలలో అందరు చేసుకున్నారు నిజమే. కానీ ఎలక్ట్రిసిటీకి కూడా ఒక పద్ధతి లేకుండా చేయడం జరిగింది. ప్రతి నెలకు 200-300 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఆర్టీసీ భారం పడుతుంది. కాబట్టి దేనికైనా కానీ ఈ సంక్షేమం అనేది కూడా అర్హతను బట్టి ఇవ్వడం కరెక్ట్. కానీ యూనివర్సల్ అప్లికేషన్ అనేది అంటే ఆ ఊర్లో ఎంతమంది ఉంటే అంతమందికి అది మాఫ్, లేకపోతే మహిళలు ఎంతమంది ఉంటే అంతమంది ఫ్రీ ట్రావెల్. సరే, అది డిస్క్రిమినేటివ్ అప్రోచ్ ఉండాలి, కానీ అట్లా లేకుండా పోయింది. ఇంకేం అమలు చేశారు? 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానని చెప్పారు. ఆ పెండ్లే అమ్మాయిలకు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ముసలి వాళ్ళకి, పేద మనుషులకు 2000 నుంచి 4000 వరకు చేస్తామని చెప్పారు. ఇంకా బీసీలకు రకరకాల రాయితీలు ఇస్తామని చెప్పారు. మరి కార్పొరేషన్ రుణాలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మరి ఇవన్నీ ఎక్కడ లేని 6 గ్యారెంటీలు అని ఏదో చెప్పుకోవడమే తప్ప. సరే, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అదేవిధంగా మరి వాట్ అబౌట్ ఇది రాజీవ్ వికాస యువ వికాస్ అని అనౌన్స్ చేశారు. 14 లక్షల మంది అప్లై చేశారు. వాళ్ళకు రుణాలు ఇవ్వడం మొదలే పెట్టలేదు. వాళ్ళ పిల్లలంతా కూడా, యూత్ అంతా కూడా నిరుద్యోగులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా అనేక పథకాలను కూడా అమలు చేయలేకపోయారు అనేది వాస్తవము. తర్వాత సామాజిక న్యాయ విషయంలో కూడా కేవలం 42% ఇస్తామని చెప్పి రిపోర్ట్ తయారు చేసి అటు గవర్నర్కు పంపించడం, కోర్టులలో తిరగడం జరుగుతుంది. కానీ మరి కామారెడ్డిలో డిక్లేర్ చేసినటువంటి ఆ బీసీ డిక్లరేషన్ కానీ, రైతులలో ఈ వరంగల్లో డిక్లేర్ చేసిన రైతు డిక్లరేషన్ కానీ, ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్ కానీ, మైనార్టీ డిక్లరేషన్ కానీ, ఇవన్నీ కూడా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా టచ్ చేయలేదనేది వాస్తవం. కాబట్టి ఎక్కడెక్కడో చెప్తున్నారు తెలంగాణలో అంతా అమలు చేశామని చెప్పారు, కానీ తెలంగాణ ప్రజలను అడుగుతూ చెప్తారు అప్పుడు అది. కాబట్టి ఇదంతా కూడా అధికారం కోసం ఎన్నో రకాల ప్రలోభాలు అనౌన్స్ చేస్తా ఉన్నారు. కానీ చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ. అది పద్ధతి కాదు. కొంతనన్నా నిజాయితీకి దగ్గర ఉండాలి, వాస్తవాలకు దగ్గర ఉండాలి. ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు ఆయన ఆయన అట్లే చేసిండు, వీళ్ళు అట్లే చేసిండు. ఆయన చేసిండు కాబట్టి మేం చేస్తామని వీళ్ళు చేసిండు కాబట్టి మేం చేస్తామని వాళ్ళు అంటారు. ఈ రకంగా ప్రజలను భ్రమపెట్టి ప్రలోభంలో దించి ఆఖరికి ఇటు సంక్షేమం అనేది పాలకులు అంటారేమో సంపాదనకి ఎగబడదు, ప్రజలకేమో సంక్షేమం అని. ఈ సంక్షేమం అంటే నిరంతరం వాళ్ళు తరతరాలుగా వాళ్ళు బియ్యం అడుకోవాల్సిందే, తరతరాలుగా ఉచిత కరెంట్ ఉండాలి, వెయిట్ చేయాలి. ఈ రకమైనటువంటి ఉచితాల కోసం బ్రతకడం కాదు ఇది. ఒక సమగ్రమైన డెవలప్మెంట్ అంటే ఒక పునాదులతోటి డెవలప్ అయ్యేటటువంటి జనశ్రీవన వ్యవస్థను డెవలప్ చేసేటువంటి పద్ధతిలో చేయాలి. కానీ ఈ అధికారం కోసం ఈ సంక్షేమాలు పెట్టి మరి సమాజ అభివృద్ధికి కావలసినటువంటి 2 ముఖ్యమైన రంగాలను, అది విద్య కానీ వైద్యం కానీ, అదే విధంగా ఉపాధి రంగాలను ప్రజలకు అందకుండా చేసి అవి కేవలం మార్కెట్లో దొరికే వస్తువులుగా మార్చేసారు. విద్యను కూడా, అదేవిధంగా వైద్యాన్ని కూడా. చాలా ప్రజలు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలన్నిటి కాకుండా అభివృద్ధి గురించి పట్టించుకోవాలనేటువంటిది ప్రజలు డిమాండ్ చేస్తే తప్ప ఇది జరగది. విద్యను వైద్యాన్ని అందరికీ సమానంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒకే రకమైన విద్య, ఒకే రకమైన హాస్పిటల్స్ ఉంటే అది కూడా ప్రజలకు అందుబాటు ధరలలో ఉంటే బాగుంటుంది. కానీ ఈ పథకాలు ఇచ్చేసి వాళ్ళను చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పౌర సమాజం కూడా, మేధావులు కూడా మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అనేక రకాలైన ఉద్యమాలు చేసి మీటింగ్లు పెట్టినటువంటి మేధావులు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం చేసేటువంటి ఆ నిర్ణయాలలో కూడా మార్పు చేర్పులు చేయాల్సిన, దానికి సూచనలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఈ మేధావి వర్గంపై ఉన్నదని నేను భావిస్తున్నాను. ఇక్కడ జరగలేదు, అన్ని అమలు జరగలేదు. ఇంకా ప్రభుత్వానికి సగం సమయం ఉన్నది. ఈ సగం సమయంలో ఏం చేస్తారనేది
చాలా డౌట్ఫుల్ గానే ఉందని నేను చెప్తున్నాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఏంటి? బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్న తరుణంలో ఏం చెప్తారు సార్? ఎవరు గెలుస్తారు? నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా? నవీన్ యాదవ్ కే ఎక్కువ అవకాశం ఉండేటువంటి పాయింట్స్ ఉన్నాయి. సరే, గ్రౌండ్ రియాలిటీస్ కూడా వేరు ఉన్నాయి, కానీ నవీన్ పాయింట్స్ కు ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి 4 లక్షల దాదాపు 4 లక్షల ఓట్లు, సరే అందులో 2 లక్షల కంటే ఎక్కువ పోలు కాకపోవచ్చు, కానీ అందులో 2 లక్షలు ఎన్ని పోలైనా కానీ 4 లక్షలలో 1,80,000 ఓట్లు బీసీల ఓట్లు ఉన్నాయి. రెండవది, ఈ మధ్యన బీసీ నినాదం, బీసీ మూవ్మెంట్ అనేది, బీసీ ఉద్యమాలు, బీసీ బంధులు జరుగుతున్న సందర్భంలో ఇక్కడ నిలబడ్డది 3 క్యాండిడేట్స్ లో ఒకరు కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు, ఒకరు రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు, ఇతను బీసీ యాదవులు. కాబట్టి తప్పకుండా బీసీలు ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉన్నారు కాబట్టి, ఓటర్లు ఉన్నారు కాబట్టి ఆ బీసీ క్యాండిడేట్ కి అనుకూలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇంకేంటంటే, బీఆర్ఎస్ కేమో చనిపోయిన క్యాండిడేట్ కమ్మ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఎక్కువ కమ్మ వాళ్ళు కూడా సెటిల్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓట్లు వేసే అవకాశం ఉంది. అదొకటి పాజిటివ్ గా ఉంది. తర్వాత బీఆర్ఎస్ కూడా ఎత్తుగడలలో తక్కువేం కాదు, డబ్బు ఖర్చు పెట్టడంలో తక్కువేం కాదు. వాళ్ళకి గెలవడం అనేది ఒక ప్రధానమైనటువంటి మలుపుగా ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, బీజేపీ ఎక్కువ ఓట్లు కనుక కట్ చేయగలిగితే కాంగ్రెస్ కు మరింత ప్రయోజనం ఉంటుంది. బీజేపీ 10,000 నుంచో 15,000 లోపల కనుక తీసుకుంటే అది కాంగ్రెస్ గెలుపు కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం యాజిటీస్ గా ఇప్పుడు ఇంకా మనకు 11వ తారీఖు వరకు ఓట్లు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మైనారిటీ ఓట్లు కూడా అక్కడ 96,000 లక్ష దాకా ఉన్నాయి. తర్వాత ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ఓట్లన్నీ కూడా 30,000 ఉన్నాయి. ఇవన్నీ గ్రౌండ్ గా మనం పరిస్థితులను చూసినట్టయితే అవన్నిటిని కూడా కాంగ్రెస్ ఉపయోగించుకుంటే నవీన్ యాదవ్ మీద వాళ్ళకు ఉండేటువంటి ఏది బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ ఒకటి కావాలనే నిర్ణయం కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కలుపుకొస్తే మాత్రం తప్పకుండా నవీన్ యాదవ్ కు ప్లస్ పాయింట్ గా ఉంది. అది ఇంతకుముందు కూడా గత 2 ఏళ్ల నుంచి 2 సార్లు బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచినప్పటికి కూడా అంతకుముందు అది కాంగ్రెస్ సీటే. కాబట్టి నవీన్ యాదవ్ ఇది 3వ నిలబడ్డాడు, 2 సార్లు ఓడిపోయింది. కాబట్టి ఆ పాజిటివ్ పాయింట్ కూడా ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఓవరాల్ గా చూస్తే మాత్రం హోరాహోరీగా జరుగుతుంది. కాబట్టి మ్యానిపులేషన్స్ లో ఎంతైనా కానీ బీఆర్ఎస్ ఇంతకుముందు 2014లో 18లో 19లో చేసిన మ్యానిపులేషన్స్ ఇప్పుడు చేయలేదు. అప్పుడు పోలీసులతోటి అపోజిషన్ క్యాండిడేట్స్ యొక్క డబ్బును కలెక్ట్ చేసడం, వాళ్ళు డబ్బులు పంచకుండా చేయడం, వీళ్ళు పోలీసులతోటే డబ్బులు పంచి ఇచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళు పోలీసులతోటే డబ్బులు పంచి ఇచ్చారు. పోలీసు వాళ్ళ కాపలా ఉండి నాయకులంతా డబ్బులు పంచినటువంటి ఉదంతాలు మనం హుజరాబాద్ లో చూసినాం, అదేవిధంగా మన జిహెచ్ఎంసీ ఎన్నికలలో చూసినాం. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు, వాళ్ళ మ్యానిపులేషన్స్ కి లిమిటేషన్ ఉంది. కాబట్టి అందులో కూడా కుటుంబంలో పెద్ద కలహాలు నడుస్తున్నాయి. అందులో వాళ్ళు అనేక స్కాములు కూడా ఎదురు చూస్తా ఉన్నాయి. కాబట్టి ఈ స్కాములను ఎప్పుడెప్పుడు ఎత్తుకపోతారో, వీళ్ళను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనేటువంటి సరే ప్రజలకు మరి స్కాముల ద్వారా వీళ్ళకి పనిష్మెంట్ అయిద్దా లేదనే డౌట్ కూడా వస్తున్నది. ఇప్పుడు ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ మీద పెద్ద ప్రేమ కూడా లేదు ప్రజలకి ఇప్పుడిప్పుడే. కాబట్టి కాంగ్రెస్ కు ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అది ఒకవేళ ఆబ్జెక్టివ్ కండిషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయితే, ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కనుక అంచనా కరెక్ట్ అయితే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.